అన్ని పోరాడు సార్ ఒక్కసారి దండ పట్టుకుంటారు. ఈరోజు దొడ్డి కొమరయ్య జయంతి నారాయణఖేడ్లో కుర్మ యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కుర్మ యువత అదేవిధంగా మన శేఖర్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా దొడ్డి కొమరయ్య చరిత్రను చూసుకున్నట్లయితే ఆయన తెలంగాణ సాయుధ పోరాటం 1966 నుంచి 1951 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఈ పోరాటంకి మూల కారకుడు ఎవరంటే దొడ్డి కొమరయ్య. ముఖ్యంగా ఈయన 1927 ఏప్రిల్ 3వ తారీఖున కడివెండి గ్రామంలో దేవరపల్ల మండలం వరంగల్ జిల్లా పాత వరంగల్ దేవరపల్ల మండలం కడివెండి గ్రామంలో జన్మించడం జరిగింది. ఇతని అన్న దొడ్డి మల్లయ్య వీళ్ళంతా అప్పుడు పోరాటంలో ఆంధ్ర మహాసభలో ఇతనే కాకుండా చాకలి ఆయలమ్మ, దొడ్డి కొమరయ్య, ఇంకా ముగ్దుం మోయినుద్దీన్ చాలా మంది కమ్యూనిస్ట్ నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభలు ఏర్పడి ఆ ఆంధ్ర మహాసభలో ఈయన దొడ్డి కొమరయ్య ఒక సభ్యుడిగా ఉండి కొన్ని వందలాది మందిని కూడగట్టుకొని ఈ దొరల పైన అంటే విష్ణూరు రామచంద్రారెడ్డి ఆయనకు 2 లక్షల ఎకరాల భూమి ఉండే అక్కడ అతను ఏ భూమి కూడా అంత వెట్టి చాకిరి ద్వారా ఫ్రీగా పనిచేయాలని ఈ బీసీ వర్గాలను ఈ వెనుకబడిన వర్గాలను ఫ్రీగా పనిచేయించుకొని వాళ్ళకు చిత్రహింసలు చేసేవాడు. ఆ చిత్రహింసలకు తట్టుకోలేక ఈ దొడ్డి కొమరయ్య, దొడ్డి మల్లయ్య వీళ్ళందరూ పెద్ద ఎత్తున 1946 జూలై 4వ తారీఖున పెద్ద ర్యాలీతోని గడిలో తుపాకులు పట్టుకొని ర్యాలీతోని గడిలోకి ప్రవేశించడం జరిగింది. ఆ తుపాకీ కాల్పులలో ఈ దొడ్డి కొమరయ్య వీర మరణం పొందడం జరిగింది. ఈ దొడ్డి కొమరయ్య ఎప్పుడైతే మరణించిండో ఆ మరణించిన మరణాటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి దొరలు, భూస్వాములు, పటేళ్ళు వీళ్ళందరూ హైదరాబాద్ నిజాం దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సంపన్న వర్గాలు దాడులు చేస్తారు, ఆ భూములు ముంచుకుంటారు అని అందరూ నిజాం రాజుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ విష్ణూరు రామచంద్రారెడ్డి జానక వాళ్ళ తల్లి జానకమ్మ కూడా నిజాం రాజులకు వెళ్ళిపోయి అక్కడ తలదాల్చుకున్నారు వీళ్ళ దాడులకు చూసి. దాని తర్వాత ఈ కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో కొన్ని వేల లక్షల ఎకరాల భూములు పేద ప్రజలకు గ్రామాల్లో ఉన్నటువంటి నిమ్న వర్గాలకు పంచిపెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ దొడ్డి కొమరయ్య చనిపోయాడో దాని తర్వాతనే దున్నేవాడిదే భూమి అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ విధంగా మొత్తం సమానత్వం కోసం ఈయన పోరాటం జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనము స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగుతున్నాను. జై హింద్. మన 98వ జయంతి దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన మన కుర్మ హక్కుల ఆధ్వర్యంలో మన శేఖర్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి గారు వచ్చి
నివాళులర్పించి మన కుర్మ యూత్ ఆధ్వర్యంలో అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. మన దొడ్డి కొమరయ్య జనగామ జిల్లా కడవెండి గ్రామంలో పుట్టినట్టి యోధుడు దొడ్డి కొమరయ్య. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన యోధుడు. వాళ్ళ తండ్రి వాళ్ళ అన్న మల్లయ్య గారు, వాళ్ళ కుటుంబం మన విష్ణూరి దేశ్ముఖ్ రామచందర్ రెడ్డి, వాళ్ళ తల్లి జానకమ్మ అరాచకాలను చూసి, వాళ్ళు చేసినటువంటి అరాచకాలను ఇతను చూసి వాళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు వెట్టి చాకిరి వాళ్ళు చేయించడం విష్ణు రామచందర్ రెడ్డి పటేలు అసభ్య ఏడో నిజాం రాజు అలీఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో గొప్ప పోరాటం చేసి తూటాలకు బలై వీరమరణం పొందిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను నేను. ఈరోజు 98వ జయంతి దొడ్డి కొమరయ్య గారిది. ఈరోజు నారాయణఖేడ్ తొలి విగ్రహం అంటే నారాయణఖేడ్లోనే, తెలంగాణలో మొత్తంలో కడవెండి నుంచి ఎక్కడ జరిగినా తెలంగాణ నిండా నారాయణఖేడ్లోనే కుర్మ వీళ్ళందరూ ఇంకా చిన్నగా ఉన్నారు పిల్లలు. అప్పటికి ఆ టైంలోనే ఉద్యమం రుజువు చేసి విగ్రహం పెట్టడం జరిగింది. ఇప్పుడు పిల్లలైనారు మా వాళ్ళకి ఇట్లా అట్లా అటువంటి టైంలోనే విగ్రహం పెట్టుకోవడం తెలిసింది. ఇంకా మిసాల్ చిన్నగా దొడ్డి కొమరయ్యకి ఎట్లా వచ్చినాయి అప్పుడు వచ్చినాయి పోర్లకు అట్లనే, నాకంటే జర ముందు ఉంటున్నదని ఆ రకంగా ఉద్యమం చేసినారు, విగ్రహం పెట్టినారు. భూమి దొడ్డి కొమరయ్య ఎట్లా భూమి దున్నినందే భూమి ఎట్లా పోరాడినారో ఇక్కడ జాగ కోసం ఇట్లా దున్నినందే భూమి జెండా వాతినందే భూమి అన్నట్లు పోరాడినారు మా కుర్మ యువత మొత్తం అప్పుడు. కాబట్టి ఇట్లాంటి కుర్మ యువత ఎలాగైతే పోరాడితే నారాయణఖేడ్ తరపు నుంచి దొడ్డి కొమరయ్య గురించి ఆశయాల గురించి అట్లాగే తెలంగాణ నిండా కుర్మ యువత అనేది, కుర్మ యువత కానీ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న పెద్ద మనుషులే కానీ అందరు కానీ ఇలా పోరాడితేనే మన కులంలో ఐక్యత ఉంటుంది. అరే మన కులం జోలికి రావాలంటే భయపడతారు. అటువంటివి చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కులం అనేది రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన కులపోళ్ళదంటే చాలా రెస్పెక్టు. ఎందుకంటే ఎక్కడ కలిసినా ఒక సొంత కల పెరిగిన పేగు బంధం లేక మాట్లాడుకోవడం జరుగుతుంది. అట్లాగే ఐకమత్యగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు 98వ జయంతిగా కోరుకుంటున్నాం. ధన్యవాదం. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా నా కుల బాంధవులందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజనులు. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు పోరాడిర్రు. తెలంగాణ రైతాంగ సాయుధానికే మన ఏదైతే ఇస్నూర్ ధర ఉన్నాడో ఆయనకు తిరగబడి యావత్ తెలంగాణ నిండా ఒక ఉద్యమంలాగా నడిపించి మన తెలంగాణ మాకు కావాలనేసి మొట్టమొదటిగా అమరుడైనటువంటి మహావీరుడు దొడ్డి కొమరయ్య కుర్మాని ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా ఈ దొడ్డి కొమరయ్య చరిత్ర గురించి అయితే ఇంతకుముందు మన నవనాథ్ గారి కానివ్వండి, మల్గొండ గారు కానివ్వండి, భూమి గారు కానివ్వండి చెప్పిర్రు. అదేవిధంగా దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోని మేము ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన ఏదైతే కర్ణాటకలో కురుమలకు ఎస్టీలో ఉందో మన తెలంగాణలో కూడా ఎస్టీలో కావాలని పోరాటానికి సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా ఈ దొడ్డి కొమరయ్య నీడలో నిలబడి చెబుతున్నా ఉన్నాము. ఎందుకంటే మనకు స్వతంత్రం రాకన ముందు నిజాం పాలన లోపల ఏదైతే హైదరాబాద్లో నిజాం నవాబుల పరిపాలనలో మన కర్ణాటకలో ఉన్నటువంటి 2 డిస్టిక్లు, మన మహారాష్ట్రలో ఉన్నటువంటి 4 డిస్టిక్లు ఉండే. అవి ఉన్నప్పటికీ మన స్వతంత్రం వచ్చినప్పుడు మన రాష్ట్రాల విభజనప్పుడు అవి కర్ణాటకలో 2 రాష్ట్రాలు విభజించబడ్డాయి. మహారాష్ట్రలో కర్ణాటకలో 2 జిల్లాలు, మహారాష్ట్రలో 4 జిల్లాలు విభజించబడ్డాయి. మనం ఇక్కడ ఉన్నాము, వాళ్ళకేమో ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది, మనకేమో బీసీ రిజర్వేషన్ వస్తుంది. వాళ్ళ పేరు మల్గొండ, ఎల్గొండ, రామగొండ అనే, మన పేరు కూడా ఎల్గొండ, మల్గొండ, రామగొండనే ఉన్నాయి. మన పిల్లలను వాళ్ళని ఇస్తున్నాం, వాళ్ళ పిల్లలను మనం ఇస్తున్నాం. మనం అంతా బంధులము. కాకపోతే వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది, మనకేమో బీసీ రిజర్వేషన్ వస్తుంది. అందుకోసం మనకు కూడా ఎస్టీ రిజర్వేషన్ కావాలి. మనం రాష్ట్ర విభజన అప్పుడు
తీవ్ర అన్యాయం జరిగింది, మనకు న్యాయం కావాలని దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోని ఇక్కడి నుంచే పోరాటం మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా 1987 కన్నా ముందు సెమీ నొమాడిక్ ట్రైబ్ అర్ధ సంచార జాతులుగా గుర్తించండి మనకు కురుమలకు. ఎందుకంటే 6 నెలలు ఇంట్లో 6 నెలలు బయట అంటే సంచారం చేసుకుంటూ ఈ రోజు మన భారతదేశం ఇంత అభివృద్ధిగా ఉండడానికి ప్రధాన కారణం మన కురుమలని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గొర్రెల మాంసాన్ని గొర్రెలు కాపి దాని మాంసాన్ని దిగుమతి చేసినప్పటికే మన ఆర్థిక వ్యవస్థలో ముందుంది ఈ రోజు మన దేశమే, భారతదేశమే యావత్తని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అర్ధ సంచారిగా జాతిగా గుర్తించాలా లేదా ఎస్టీ రిజర్వేషన్ మనకు కల్పించాలా. అదే విధంగా మన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఒగ్గు కళాకారులది వహించారు, వాళ్ళకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నాము. అదే విధంగా మన గొర్రె కాపర్లు పిడుగు పాటుకు, పాము కాటుకు, వడదెబ్బకు అనేక మంది చచ్చిపోతున్నారు. ఏదైతే ఇప్పుడు భూమి ఉన్న రైతులకు రైతు బీమా ఇట్లా 6 లక్షలు ఇస్తారు, గొర్రె కాపర్లకు సంఘంలో ఉన్న గొర్రె కాపర్లకు కూడా 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదే విధంగా ఏదైతే ఈ గొర్రెలు మేపుకోవడానికి గతంలో అడవి చాలా భూమి పెద్దగా ఉంటుండే, ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ కానీ అవి కానీ భూమి వాల్యూ పెరిగి అంతా కంచెలు వేసి అసలు మేపడానికే ప్లేస్ లేకుండా చేస్తారు. ప్రతి గ్రామానికి 5 ఎకరాల నుంచి 10 ఎకరాల దాకా భూమి కేటాయించాలి గొర్రెలు మేపడానికి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ముందుగా ఇంకా చాలా దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో చాలా పోరాటం చేస్తామని ముగిస్తున్నాము.